హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ బ్లాగ్స్. ఏంటనుకుంటున్నారా, మీకు చూపించిపోయేది ఎస్ అండి, వారధి ఫార్మ్స్ నుంచి మనమైతే తెప్పించాము. ప్యాకేజింగ్ అయితే బాగుంది, లోపల ఎలా వచ్చిందో చూద్దాం. నేనైతే దేశీ కౌ ఘీ కోసం అయితే ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. బబుల్ ప్యాకింగ్ తోటి ఇచ్చారు. సో అసలు ఎలా వస్తుంది అని అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా సేఫ్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, మీరే చూసారు కదా, లోపల బబుల్ ప్యాకింగ్ ఉంది. సో A2 దేశీ కౌ ఘీ కోసం మనం చాలా ట్రై చేసాము. సో వారధి ఫార్మ్స్ ఫేమస్ కదా, సో ట్రస్టెడ్గా ఉంటుందని చెప్పి తెప్పించాం ఫ్రెండ్స్. చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉందో. నాకు కౌ ఘీ అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్గా ఇది చాలా హెల్త్కి మంచిది. ప్యాకేజ్ ఓపెన్ చేయడానికి నేను జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. వెరీ సింపుల్. సో ఇలా ఎయిర్ బబుల్స్ తోటి పంపిస్తున్నారు. సో దట్ ప్రోడక్ట్ సేఫ్గా రీచ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఉందండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఈజీగా అన్ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. A2 దేశీ కౌ కల్చర్డ్ ఘీ అంట. ఓకే, హ్యాండ్మేడ్ ఇది, ఇందుకే తెప్పించాను నేను. ఎందుకంటే బయట అంతా మనకు దేశీ ఘీస్ దొరకట్లేదు, కాబట్టి మనం దీనితో అదే పనిగా మనం తెప్పించామన్నమాట. దేశీ ఘీ అంటే నాటు ఆవులది. సో ఓపెన్ చేసి చూద్దాం. సీల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సీల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇలా ఉంది. సో స్మెల్ అయితే సూపర్గా ఉంది. కలర్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంతో అయితే బుల్లెట్ కాఫీ తయారు చేసేసుకొని నేను తాగేస్తాను నా మార్నింగ్ డ్రింక్గా. సో ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలి. కాస్ట్ పడింది ఫ్రెండ్స్. అరౌండ్ 900 చేంజ్ పడింది, ఆల్మోస్ట్ నియర్ టు 1000 రూపీస్. బట్ మీకు తెలుసు కదా, నాటి ఆవులే చాలా తక్కువగా ఉన్నాయి. ప్లస్ వారధి ఒక అమ్మాయి నడుపుతుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా తనకి సపోర్ట్ చేద్దామనేసి నేను ఇదైతే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని డిఫరెంట్ రెసిపీస్లో నేను ఎలా యూస్ చేస్తానో మీకు మరో వీడియో మంచిగా పోస్ట్ చేస్తాను. సో మంచి పనులు చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ అయితే చేయాలి కదా. సో మీకు కూడా క్వాలిటీ అండ్ ప్యాకింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే సేఫ్గా అయితే రీచ్ అయిపోయింది, అందుకే షేర్ చేశాను. ఎంకరేజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఉమెన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.